ప్యాషన్ ఫిష్ అనే సినిమా 1988. ఇది ఆస్కార్ స్క్రీన్ ప్లే దాంట్లో నామినేట్ అయింది. వన్ ఆఫ్ ద ఫిలిం ఎక్స్ట్రాడనరీ, అసలు సింప్లీ బ్యూటిఫుల్. అండ్ నాకైతే ఫుల్గా నచ్చింది సినిమా మెయిన్ ప్రిమైజ్ ఏంటిదంటే, ఒక టీవీ షో యాక్ట్రెస్ తను కార్ యాక్సిడెంట్ అంటే తను డోర్ తీసి పక్కకి వెళ్తుంటే ఒక కార్ వచ్చి కొట్టేస్తుంది. సో దానివల్ల ఈ ఈ బొడ్డు నుంచి కింది వరకు కాళ్ళు, ఈ ప్లేస్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్యారలైజ్ అయిపోతుంది అనమాట. సో ఆ అమ్మాయి జస్ట్ ఈ టాప్ బాటమ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మాత్రమే తనకు పనిచేస్తుంది, చేతులు పనిచేస్తాయి. బట్ కింది పార్ట్ ఏదైతే ఉందో ఆ కాళ్ళు, ఈ నడుము, ఈ ప్లేస్ ఏదైతే ఉందో తనకు పనిచేయదు. సో అలాంటి ఒక అమ్మాయి, తనకు ఒక ఇల్లు ఉంటుంది, అది ఒక చెరువు దగ్గర ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ హౌస్. బట్ అక్కడికి వచ్చి ఈ అమ్మాయి ఉంటుంది. సో తనంతా తను ఏం పని చేసుకోలేదు కాబట్టి ఒక ఏజెన్సీ వాళ్ళు ఒక నర్స్ని అరేంజ్ చేస్తారు. ప్రతి నర్స్ వచ్చేసి తనకు ఆ నర్సులు ఒక్కొక్కలా ఉంటారు కదా. సో ఒక 5-6 నర్సెస్ వస్తారు. వాళ్ళకు ఈ అమ్మాయితో వాళ్ళకి సింక్ అవ్వక వాళ్ళందరూ వెళ్ళిపోతారు. బట్ ఫైనల్గా ఒక నర్స్, ఒక బ్లాక్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వచ్చేసి తనకు ఒక ఫ్రెండ్ లాగా మారి, తను ఒక మెయిడ్ అంటే ఒక నర్స్ లాగా వచ్చిన ఒక అమ్మాయి, హీరోయిన్ అంటే అమ్మాయి కాళ్ళు లేని ఒక అమ్మాయిని తన కాళ్ళ మీద, అంటే ఈ కాంటెక్స్లో మనం తన కాళ్ళ మీద తను నిలబడుకునేటట్టు, అంటే తనని తాను కుకింగ్ చేసుకునేటట్టు కానీ, నడవలేకపోయినా ఆ వీల్ చైర్ని తనంతలు తానే మూవ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ని ఒక మోటివేషన్ టైప్లో కాకుండా, అంటే మోటివేషన్ డెఫినెట్గా ఉంటుంది సినిమాలో, బట్ దాంతోపాటు ఒక రియల్ స్ట్రైకింగ్ పాయింట్ని ఇస్తూ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సినిమా అనమాట. అంటే చాలా స్లో పేజ్లో ఉంటుంది ఈ సినిమా. బట్ మనం చూస్తున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ అమ్మాయి నర్సులాగా వచ్చిన అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ నాకైతే బ్యూటిఫుల్ పార్ట్ ఏమనిపించిందంటే, అంటే మనము చాలాసార్లు క్విట్ చేసేస్తాం. క్విట్ అంటే అయిపోయింది, ఇంకేం చేయము, దెర్ ఇస్ నో పాసిబిలిటీ అన్న దాంట్లో మనం చూస్తాం. కానీ అయిపోయిందన్న దాంట్లో కూడా అంటే ఏమంటారు, ఇంకా ఏదో ఉంది అని గ్రహించే సినిమా అనమాట ఇది. దట్ మేక్స్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ దిస్ ఫిలిం. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వీల్ చైర్లో ఉందని చెప్పేసి కుకింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సినిమాలో. అసలు అంటే ప్రతిది మందు తాగుతూ ఉంటుంది, వైన్ తాగేస్తూ ఉంటుంది తప్ప ఏం పని చేయదు, జస్ట్ అట్లే ఉంటుందని చెప్పేసి ఆ నర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కోప్పడుతుంది. సో అప్పుడు వెళ్ళి ఈ అమ్మాయి, హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వెళ్ళి తనకు తోచినట్టు కుకింగ్ చేయడం అలాంటివి చేస్తుంది అనమాట. నాకు అది ఆ సీన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తున్నప్పుడు కూడా చాలా ఐకానిక్గా అనిపిస్తుంది. అయితే నాకైతే రియల్లీ బ్యూటిఫుల్ ఫిలిం. డోంట్ మిస్ దిస్. ఇలాంటి ఫిలిమ్స్ మిస్ అవ్వద్దు. నాట్ జస్ట్ బికాజ్ ఏదో మన కాలు వేనే మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకోవాలని అట్లా కాదు, కానీ మన మనస్తత్వం ఏదైతే ఉందో అది చాలాసార్లు విరిగిపోతుంది. అట్లా విరిగిపోయిన ఒక మనస్తత్వం కోసం, అంటే అక్కడ కాళ్ళు మెటాఫర్ అనుకుంటే, ఈ మనసు అనేది ఒక మెటాఫర్ అనుకుంటే, మనం ఆ ఎగ్జాంపుల్లో పెట్టి చూసినప్పుడు, ఆ పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు మనకి ఇంకొంచెం ఎక్కువ అర్థం అవ్వడానికి ఉంటుంది. సో వన్స్ మీరు ప్యాషన్ ఫిష్ చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ ఈ ప్యాషన్ ఫిష్ అనే టైటిల్ దానికి ఎందుకు వచ్చిందంటే, ఆ చెరువులో ఒక ఏమంటారు, ఒక రిచువల్, ఒక సాంప్రదాయం అనమాట అది. సో ఆ సినిమా చూసినప్పుడు మీకు ఒక కాంటెక్స్లో ఆ ప్యాషన్ ఫిష్ ఏందనేది ఆ సినిమాలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. వన్స్ మీరు చూసిన తర్వాత డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. బట్ స్టిల్ మీకు నచ్చిందా లేదా డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.